భారతదేశంలో ఏదో జరగబోతోంది అంటూ హిండెన్బర్గ్ నిన్న ఒక బ్రేకింగ్ ఇచ్చి ఆ తర్వాత ఇప్పుడు తేల్చింది ఏంటంటే సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ మీద అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ కొత్త ఆరోపణ చేసింది. అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవి పురి ఆమె భర్తకు వాటాలోనని హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానికి చెందినటువంటి మారిషస్ ఆఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలు తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమకు ఆశ్చర్యపరిచిందని చెప్పింది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదాని పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాం. సెబీ చైర్పర్సన్ మాధబీతో అదాని సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చు. విజిల్ బ్లోయర్ పత్రాల ప్రకారం గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్లు ఉన్నాయి. ఇందులో మాధబీపురి ఆమె భర్త చాపర్ డచ్లకు కూడా వాటాలు ఉన్నాయి అని హిండెన్బర్గ్ తాజా నివేదికలు ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ $10 మిలియన్ అంటే సుమారు 83 కోట్ల వరకు ఉండొచ్చని చెప్పింది. హిండెన్బర్గ్ వ్యాఖ్యల మీద సెబీ స్పందించలేదు. అదాని గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలు పాల్పడ్డారని అప్పట్లో చేసినటువంటి ఆరోపణకి ఇప్పుడు ఇది కొనసాగింపు అన్నమాట.